నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, విజయసాయి రెడ్డి గారు, ఈయన చాలా ఫేమస్ పర్సన్ ఏపీలో. అయితే ఇప్పుడు ఈయన సపరేట్ గా కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడేమో జగన్ దగ్గర నుంచి వచ్చేసినప్పుడు నాకు రాజకీయాలు వద్దు, నేను అసలు డివోషనల్ మోడ్ లో వెళ్ళిపోతాను అని చెప్పారు, వ్యవసాయం చేసుకుంటా. అయితే ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారంటే వైసీపీలో ఏం జరిగింది అని చెప్పేసి కొన్ని అంటే పాజిటివ్ గా చెప్తున్నారు, నెగిటివ్ గా కూడా చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఏం జరిగినాయి అవి కూడా చెప్తున్నారు. అంటే అసలు ఈయనకి ఇప్పుడు ఆ సైడ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే వైసీపీకి కానీ కొంతమంది నెగిటివ్ పాజిటివ్ అభిమానులు ఉంటారు. సో వీళ్ళిద్దరిని క్యాష్ చేసుకోవడానికి అన్ని ఈయన బయట పెడుతున్నాడా? అసలు ఒకవేళ నిజంగానే పార్టీ పెడితే ఇప్పుడు దిగ్గజం లాంటి పార్టీలు ఉన్నాయి అక్కడ, వాటితో ఈయన ఢీ కొట్టగలడా? అసలు ఈయన పార్టీ పెడితే సర్వైవ్ అవుతారంటారా? ఇక్కడ విజయసాయి రెడ్డి అంటే A2 అంటే బాగా తెలుస్తుంది, ట్విట్టర్లో రెట్టల రెడ్డి అంటే ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మీరు అన్నారు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తున్నారని. నెగిటివ్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, పాజిటివ్ చెప్పడం అయితే కనిపించింది. నిజంగా ఆయన నెగిటివ్ చెప్పే విషయాలే ఉంటే గనక, చెప్పాడు అనుకుంటే గనక, ఫస్ట్ చెప్పేది A2గా A1తో కలిసి జైల్లో ఎందుకున్నాడు, ఆ దొంగల లెక్కలో ఎందుకు రాశాడు. ఎందుకంటే తను వాళ్ళందరికీ కూడా ఎందుకు సిఐగా చార్ట్ అకౌంట్గా వీళ్ళ ఫ్యామిలీతో తాత తండ్రి ఈ రోజున తనయుడు 3 తరాలకు కూడా ఈయనే ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి తరతరాలకి చెరగని చిరునామాగా కొనసాగుతూ వచ్చాడు. మరి ఇన్ని రోజుల తర్వాత ఈయన కూడా ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు బయటకంటే, ఆయన చెప్పిన కారణాలు ప్రెస్ మీట్ లో, అయ్యో వైఎస్ జగన్ గారికి నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఆయన మనసులో స్థానాన్ని నేను కోల్పోయాను, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది, వాళ్ళందరూ కలిసి నా మీద ప్రేమని ఆయన మనసులో చంపేశారు అని. ఓకే, బాగుంది, అది కూడా బాగుంది. మీరు అంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు క్వార్టరీ ఉంది అంటున్నారు. మొన్నటి వరకు ఆ క్వార్టరీలో వ్యక్తే కదా ఈయన కూడా. ఈ రోజున అతను క్వశ్చన్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఉత్తరాంధ్ర షాడో సీఎంగా ఈయనేం చేశాడు, ఎన్ని భూములు కొల్లగొట్టాడు, ఎంత డబ్బు కొట్టేశాడు, ఈ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈయన A2గా ఎందుకు వెళ్ళాడు. అన్నిట్లో A2నే జగన్మోహన్ రెడ్డితో ఈయన ప్రతి ఒక్క కేసులో. మరి ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఆత్మ, జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టు, జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా అన్ని తానే నడిపించిన ఈ విజయసాయి రెడ్డి ఈ రోజున బయటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఈ రాజకీయాలు వద్దు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు ఎంట్రీ? అసలు ఈ ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి నేను విజిల్ బ్లోయర్ని, నేను విజయసాయి రెడ్డిని అన్నీ చెప్పేస్తాను, అసలు ఎప్పుడు అడిగితే సిట్ అప్పుడు వెళ్ళి అన్ని విషయాలు కూడా నేను బట్టబయలు చేసేస్తాను, ఒక్కొక్కరి బట్టలు ఊడదీస్తానని చెప్పావు. ఎవరు బట్టలు ఊడదీసావు? సగం ఊడదీసి పక్కన వదిలేసావు. ఊడదీయాలి కదా పూర్తిగా. అంటే అప్పుడు ఎవరి విషయాలు చెప్పమని ఇక్కడ ఉద్దేశం? వైఎస్ జగన్ గురించి ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఇక్కడ IPSలు, OSDలు, అక్కడ CMO ఆఫీసుకు సంబంధించిన వ్యక్తులు, ఎన్టీ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఈ ధనుంజయ రెడ్డి కానీ, లేకపోతే బాలాజీ గోవిందప్ప, ఎవరు ఇతను భారతీయ సిమెంట్ డైరెక్టర్, శాశ్వత కాల డైరెక్టర్ ఈయన. అసలు భారతీయ సిమెంట్కి లిక్కర్కి ఏంటి సంబంధం? అసలు ఈ బాలాజీ గోవిందప్ప దీంట్లోకి ఎందుకు వచ్చాడు? వీళ్ళ లీగల్ అడ్వైజర్గా ఉన్న ఈ రాజ్ కేశిరెడ్డి ఎందుకు వచ్చాడు? ఆ తర్వాత ఇంకొక వీళ్ళ ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న అజయ్ కల్లం ఎందుకున్నాడు? ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళందరి విషయాలు మీరు ఎందుకు సరిగ్గా చెప్పట్లేదు? ఎంతసేపటికి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఎవరికి? రాజ్ కేశిరెడ్డికి, విజయసాయి రెడ్డికి ఎక్కువగా మాటల యుద్ధం జరిగింది వీళ్ళిద్దరి మధ్య. నీ అంతు చూస్తానంటే నీ అంతు చూస్తానని వాయిస్ మెసేజ్లు కానీ, పబ్లిక్లోకి వీళ్ళు మెసేజ్లు పంపించడం కానీ బాగా జరిగింది. నీ బట్టలు నేను ఉడదీస్తానంటే పూర్తిగా నేను వచ్చా నీ బట్టలు ఉడదీస్తాను, ఇలా మాట్లాడుకున్నారు. కానీ మళ్ళీ అది సద్దుమణిగిపోయింది. ఇక్కడ ఫైనల్గా నేను అనేది ఏంటంటే, విజయసాయి రెడ్డి ఏ పార్టీ గురించి మాట్లాడాలో, ఏ పార్టీ గురించి మాట్లాడకూడదు అనే ఛాన్స్ లేదు ఆయన దగ్గర. ఎందుకు లేదు అనుకోవాల్సి వస్తుందంటే, నువ్వు ఒకప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు సాదిక్ ఖాన్ గురించి కూడా నేను మాట్లాడాడు, ఏది రాజమండ్రి సూసైడ్ కేసుకు సంబంధించి. అతని గురించి మాట్లాడుతూ ఏదో హిందువుల యొక్క దీన్ని తనేదో గొప్పగా చాటి చెప్తున్నానన్న రీతిలో ఓవర్ రియాక్షన్ ఇచ్చేశాడు అక్కడ. నాకైతే అది నచ్చలేదు విజయసాయి రెడ్డి విషయంలో. ఎందుకు నచ్చలేదు అంటున్నానంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు వికృత చేష్టలు, వికృత కాండలు వీళ్ళు చేసింది. మనకి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని దేవస్థానాల కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి సంబంధించిన లీగాలిటీస్ కానీ, దానికి సంబంధించినవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. అలాంటి దానికి అన్య మతస్థులు ఉద్యోగస్తులు ఉండకూడదు, అన్య మతస్థుల్ని అక్కడ నియామకాలు చేయకూడదు. కానీ TTD ఆ రోజున చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి అన్య మతస్థుడు. వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్, వాళ్ళ పెళ్లి ఏ క్రిస్టియానిటీలతో ఆ దానిలో చేశాడు, ఆ సంస్కృతిలో. మరి అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి
హిందూ సాంప్రదాయాలను దిగజార్చే విధంగా, అగౌరవపరిచే విధంగా అతనికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు. యాక్చువల్గా తిరుపతి వెళ్ళాలంటేనే డిక్లరేషన్ ఇవ్వాలి. మరి అలాంటి దాంట్లో ఇట్లాంటి వ్యక్తిని చైర్మన్ గా పెట్టడమే కాకుండా ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈయన బ్రదర్ కలిసి మన హిందూ దేవతల యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తూ మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పుట్టుక, ప్రకృతి ఇవన్నీ కూడా మన టెంపుల్స్ మీద విగ్రహాల రూపంలో గొప్ప గొప్ప ఆకృతులు చెక్కుంటాయి. దాన్ని బూతు బొమ్మలు అంటూ నీచంగా బుక్ రచించిన దుర్మార్గులు వీళ్ళిద్దరు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ బుక్ను బ్యాన్ చేయడం జరిగింది. అంత నీచమైన చరిత్ర కలిగిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇది నల్ల రాయి, సుత్తితో కొట్టాలా, పాత చెప్పుతో కొట్టాలా అన్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్లి వైఎస్ జగన్ ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆ రోజున విజయసాయి రెడ్డి గాడిదలు కాస్తున్నాడా? ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి పక్కన, ఎందుకు చెప్పలేదు? ఈ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి ఎంటర్ అవడంతో పాటుగా 2000 మంది అన్యమతస్తులను అక్కడ ఉద్యోగ నియామకాలు చేశాడు. ఒక దుర్మార్గమా, ఒక దాష్టికమా, ఎంత నీచాతి నీచంగా వీళ్ళు చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. ఇక్కడ లడ్డూ కల్తీ చేశారు అంటే ఇక్కడ ఏంటి, పాలు లేకుండా వెన్నొచ్చేస్తుంది. అంటే ఆవు గడ్డి మేస్తే అదేదో కల్తీ అంట, తీసుకున్న దాన, అందుకని పాలు కల్తీ అయ్యి వెన్న కూడా కల్తీ అయింది. వైఎస్ జగన్ లాంటి గొప్ప గొప్ప మహామేధావులు చెప్పే మాటలు. ఆ తర్వాత అక్కడ భోజనశాల ఏదైతే వెంగమాంబ భోజనశాల ఉందో అందరం ఎంతో పరమ పవిత్రంగా స్వామివారి అన్నప్రసాదానికి మనం వెళ్ళి ఫ్రీ మీల్స్ అదంతా అక్కడ మనం భోజనం చేస్తాం. అది కూడా చివరికి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ, భక్తులందరూ వెళ్ళి అక్కడికి ఆ భోజనం చూపిస్తూ వీడియో రికార్డ్ చేసి బయటికి పంపించారు. చూడండి ఎంత దుర్మార్గం ఇక్కడ జరుగుతుందో. అన్న ముద్దలుగా అంటే నాసిరకం బియ్యంతో తయారు చేశారు. మరి అది ఒక వివాదం. ఏదైతే మనం స్వామికి మా క్లేశాలు తొలగించు అని మన కేశాలను ఇస్తాం, అంటే కష్టాలను తొలగించు స్వామి అని చెప్పి మన కేశాలను ఇస్తాం. అక్కడ దాంట్లో కూడా వాళ్ళు బిజినెస్ చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే స్వామివారి బంగారు ఏదైతే ఆ కింద గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి బంగారు తాపడానికి 100 కేజీలు బంగారానికి 50 కేజీలు కొట్టేశారు. స్వామివారి హుండీ లెక్కలు దాంట్లో కూడా డబ్బులు కొట్టేశారు. డాలర్లా చిన్న దొంగతనమే కదా, $4 కొట్టేస్తే ఏమైంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా ట్రైన్లోంచి తోసేసి సతీష్ కుమార్ని చంపేశారు. ఇంతవరకు ఆ కేసులన్నీ అలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ వెంటాడుతూ ఉంటాయి. కాల సర్పంలాగా వెంటాడి వీళ్ళందరికీ శిక్ష పడి తీరుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సింహాసనానికి సంబంధించిన వెండి సింహాలు మాయం. ఆ తర్వాత నరసింహస్వామికి సంబంధించిన రథం తగలబడిపోయింది. రాముల వారి విగ్రహాలు తలలు నరికేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసేశారు. ఎక్కడికక్కడే గుళ్ళ మీద ఎన్ని రకాల దౌర్జన్యాలు జరిగినాయో, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగినాయో, ఎన్ని రకాలుగా వీళ్ళు విగ్రహాలను ధ్వంసం చేశారో తెలుసు. ఆ రోజున విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అడగలేదు ఆ రోజున? ఇప్పుడు అదే కదా మేడం ఆయన చెప్పేది, నాకు అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం లేనప్పుడు ఆ రోజున ఎందుకు బయటకు రాలేదు అని అడుగుతున్నాం. చెప్పమనండి. స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. ఆ రోజు నువ్వు ఎందుకు వెంటనే బయటకు రావాలి కదా, స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి కదా. ఈ రోజు లేనిదే ఆ రోజునికి ఈ రోజుకి ఏంటి సంబంధం? అంత నీకు అప్పుడు చెప్తున్నావు నిజమే, ఆ రోజు నీకు స్వాతంత్రం లేదు, చైతన్యం లేదంటున్నావు. వచ్చేది కదా బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది కదా. అయిపోయాయి అన్నట్లు అయిపోయేది ఆ రోజునే. ఈ రోజు దాకెందుకు? ఈ రోజున ఇంతమంది ఇన్ని విధాలుగా నిన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు కదా. నీ చేతిలోనే ఉంది కదా. అంటే నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా? నువ్వు చేయకూడని పనులు చేసి అక్కడ ఇరుకుపోయి ఉన్నావా? అంటే మీ దోపిడీలు ఇంకా పూర్తిగా అక్కడ దోచుకోలేదు కాబట్టి బ్యాలెన్స్ కోసం వెయిట్ చేసావా? అవే కనిపిస్తున్నాయి ఇక్కడైతే ప్రజలకి. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఇక్కడ రైతులను వదిలిపెట్టారు. మరి అమరావతి రైతుల్ని ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని అంత అసభ్యంగా మాట్లాడుతూ దిగజార్చి వాళ్ళు అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇంట్లో మహిళలను తీసుకొచ్చినప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే విజయసాయి రెడ్డి ఈ రోజున ఒక పార్టీ పెట్టాలన్నా, ఒక ఛానల్ పెట్టాలన్నా, న్యూస్ అనగానే ఏంటి, NEWS, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల నుంచి మంచి సమాచారాన్ని చైతన్యపరచడానికి ప్రజలకు మనం అందిస్తాం. అన్ని సమాచారాన్ని నువ్వేం చేస్తావు? ఏ దీంతో నువ్వు దాన్ని పెట్టగలుగుతావు? రేపు అడుగుతారు ప్రజలు, బాబు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేశారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా దోచుకున్నారు, జగన్తో పాటు నువ్వు కూడా మరి జగన్కి షాడో సీఎంగా ఉన్నావు కదా, జగన్కి జైలు మెట్టు కదా, జగన్కి ఆత్మవు కదా నువ్వు. మరి ఆ రోజున లేనిది ఈ రోజున ఎందుకు వచ్చింది ప్రజల మీద నీకు ప్రేమ అంటే సమాధానం చెప్పగలుగుతాడా? ఇంకో అమ్మాయి శాంతి, వాళ్ళ భర్త చూస్తే నా కొడుకు నాకు పుట్టలేదు, విజయసాయి రెడ్డికి మా బాబుకి DNA టెస్ట్ చేయించండి, అదొక గొడవ. మరి ఆ DNA టెస్ట్ చేయిస్తేనే ఈ రోజున నువ్వు పొలిటికల్గా కానీ లేకపోతే న్యూస్ పరంగా డిజిటల్ మీడియా కానీ బయటకు రావాలని చెప్పి అడుగుతున్నారు. మరి ఆ DNA టెస్ట్కి విజయసాయి రెడ్డి రెడీ అవుతాడా శాంతి విషయంలో?
ఇట్లా ఈ చండాలమైన పనులు చేయటమే కాకుండా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా వీళ్ళు చూస్తూ ఊరుకుండిపోతే సంబంధం లేదంటే కుదరదు కదా. నాకు అప్పుడు అందరూ చెప్తారు ఇట్లాంటి కబుర్లు, నాకు ఆ రోజున చైతన్యం లేదో స్వాతంత్రం లేదు, ఇది కాదు సమస్యకు పరిష్కారం. అలాంటప్పుడు ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండిపోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ చండాలమైన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి విజయసాయి రెడ్డి ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఈయన కూడా మీడియా ముందుకు వచ్చేసి హార్ట్ అటాక్ అని చెప్పాడు. ఆ హార్ట్ అటాక్ కాదు, ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు అని చెప్పి తెలిసిన తర్వాత ఈ ఏటు అంటాడు. ఆ వేటు అన్న సంగతి నాకు తెలియదు కానీ గుండెపోటు అని మాత్రం అవినాష్ రెడ్డి ఫోన్లోంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్లోంచి ఫోన్ వచ్చింది కానీ అవినాష్ రెడ్డి నాతో మాట్లాడలేదని. ఇట్లా కాకమ్మ కబుర్లు చెప్తే ఎవరు నమ్మరు. చిన్నపిల్లల్ని గోరుముద్దలు తినిపించిన చెబితే వింటారు కానీ ఈ రోజున మీరు కోట్లు కొట్టేసి ఓట్ల కోసం అడుగుతుంటే ఎందుకు వింటారు ప్రజలు? ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ తప్పించి ఇంకోటి కాదు. విజయసాయి రెడ్డి వీటన్నిటికి కూడా ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నామో వీటన్నిటికీ ఆ రోజున ఉన్నాడు. నేను కేవలం సాక్షిభూతాన్ని అంటే కుదరదు కదా. సాక్షి ఛానల్ సాక్షిగా అన్నీ తెలుసు అందరికీ, ఏం చేశారు ఏంటి అనేది. కాబట్టి ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో ఈయన చాలా విషయాలు ప్రజల ముందు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకున్నాకే ఈయన దేనికైనా అర్హుడు అనేది ప్రజల అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.